కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు శాసనసభను అడ్డం పెట్టి, శాసనసభ అధికారాన్ని అడ్డం పెట్టి, ఆ రోజున తెలుగుదేశానికి అనుకూలంగా ఉండేటట్టు ఈనాడు పత్రిక చీఫ్ రామోజీరావుని పిలిపించడానికి చాలా ప్రయత్నించింది. అనేక నోటీసులు ఇచ్చింది. ఆయన కోర్టుల ద్వారా దాని మీద స్టేలు తెచ్చుకున్నారు. ఈవెన్ శిక్ష విధించింది. శిక్ష విధిస్తే కూడా ఆ శిక్ష నుంచి సుప్రీంకోర్టుకు వెళ్ళి చిట్ట చివరి సెకన్లో ఈ రాత్రికి జైలుకి వెళ్లాల్సొస్తుంది. 4 రోజుల పాటు జైలు శిక్ష వేస్తే స్పీకర్‌కి అధికారం ఉంటది. దాన్ని బేస్ చేసుకొని చేస్తున్న క్రమంలో ఆయన దాని మీద కూడా స్టే తెచ్చుకొని కాపాడుకోగలిగారు. ఇప్పుడు సాక్షికి ఆ చాయిస్ ఉందా? ఎందుకంటే అక్కడ వాళ్ళకొచ్చేటప్పటికి రామోజీరావు గారికో లేకపోతే ఆ టీమ్‌కి పైన జ్యుడిషియరీలోను గట్టి పట్టు ఉంటది. అట్లాగే వాళ్ళకి కోరుకున్నటువంటి విధంగా చేసి పెట్టేటువంటి అధికార యంత్రాంగాలు ఉంటే ప్రతిపక్షంలో ఉన్నా సరే. అదే ఇప్పుడు ఈ జగన్ టీమ్‌కొచ్చేటప్పటికి అధికారంలో ఉన్నప్పుడే ఏమీ చేయలేకపోయారు. వాళ్ళని కాపాడుకోలేకపోయారు. అనేక మందిని ఆళ్ళే జైలుకి పంపించుకోవాల్సొచ్చింది సోషల్ మీడియా కేసులో. వాళ్ళు అదే సోషల్ మీడియాలో వీళ్ళని తిడతన్నా సరే పట్టించుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు ఏం జరుగుతది అన్నటువంటిది చూడాలి. ఎందుకంటే సాక్షి చీఫ్ ఎడిటర్ ధనుంజయ రెడ్డితో పాటుగా చీఫ్ రిపోర్టర్‌ని కూడా పిలిచారు. 21వ తారీఖున విచారణకి. నిదానం కొన్ని రోజుల పాటు విచారించి ఆ పైన ఏ శిక్ష వేసి జైల్లో పెట్టడం ద్వారా తమ బలమేంటో చూపెట్టాలనుకుంటున్నారు. ఏం జరుగుద్దో చూడాలి.